రైతుల సమస్యలకు మద్దతుగా నేడు ధర్నా చౌక్ లో బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. 24 గంటల పాటు చేయనున్న ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీలకు అతీతంగా రైతులు రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఇక ధర్నా చౌక్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ధర్నా చౌక్ వద్ద ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? భరోసా అంశంలో కూడా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దగ్గర రైతు హామీల సాగర దీక్ష చేపట్టింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఇది ప్రారంభమవుతుంది. ఈ సాగర దీక్షకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మరొకవైపు తెలంగాణ నుండి మొత్తం పెద్ద మొత్తంలో కూడా రైతులు కూడా ఈ ధర్నా చౌక్ దగ్గరికి చేరుకుంటున్నారు. అంటే బీజేపీ నేత ఏదైతే మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఏదైతే రైతు హామీల సాగర దీక్ష ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం, తెలంగాణకు సంబంధించి అగ్రనాయకత్వం కూడా హాజరవుతున్నట్టు ఏదైతే ఇప్పటికే అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అదేవిధంగా రైతులు నచ్చింది. అదేవిధంగా రైతులు అప్పుల పాలు అయ్యారు. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వం మెడలు వచ్చేదే రైతులకు అండగా ఉంటామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం మాతో మాట్లాడడానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల రేవేంద్ర రెడ్డి గారు. చెప్పండి, ప్రధానంగా ఈ ఏదైతే రైతు సాధన హామీలకు సంబంధించి ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాటిని నెరవేర్చడంలో తాత్సర్యం చేస్తున్నది. ఇవాళ వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇంతవరకు నెరవేర్చలేదు. అందుకోసమే నెరవేర్చాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఎంతోమంది రైతులు ఇవాళ తీవ్రమైన యొక్క ఇబ్బందులలో ఉన్నారు. వాటిలో ప్రధానమైంది 2 లక్షల వరకు రైతు రుణమాఫీ గురించి మాట్లాడినలో అందులో 30% మెంబర్స్ కూడా చేయలేదు. 64 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 20 లక్షల మంది రైతులకు చేసి ఇవాళ మేము చేసినామని అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇంతవరకు ఒక విడత కూడా ఇవ్వలేదు. తర్వాత కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు 15,000 ఇస్తామన్నారు. రైతు బీమా అమలు పరుస్తామన్నారు. ఫసల్ బీమా అమలు పరుస్తామని చెప్పారు. తర్వాత దొడ్డు వడ్లకు కానీ మొత్తం వడ్లు పండించిన వడ్లన్నిటికీ కూడా ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దాంట్లో మాట తప్పారు. ఎందుకంటే ఇవాళ సన్న వడ్లకు వాళ్ళు ఇచ్చేదేం లేదు. ఓపెన్ మార్కెట్నే వీళ్ళు ఇవ్వడానికి ఎక్కువ ఉంది. 2300 దానికి మద్దతు ధర అయితే 500 వీళ్ళు ఇస్తే 2800, 3200 ఉంది. ఇంకా వీళ్ళు ఇచ్చేది అవసరం లేదు కదా. అదేవిధంగా అంటే దొడ్డు వడ్లకు కనుక ఇస్తే కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ధరణి విషయంలో తీసుకుపోయి బంగాళాఖాతంలో ఇస్తామన్నారు. వీళ్ళు బంగాళాఖాతంలో పడిపోయే రోజు వచ్చింది తప్పితే ఇంతవరకు దాన్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మాట తప్పిన యొక్క ప్రభుత్వం, ఇది మడమ తిప్పిన ప్రభుత్వం. అందుకోసమే దీని మెడలు వంచి రైతు సమస్యలను పరిష్కరించాలనే యొక్క డిమాండ్తోనే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క 24 గంటల పాటు ప్రజాప్రతినిధుల దీక్షకు పూనుకున్నాం. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో తప్పక ఈ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చాలి. లేదంటే వాళ్ళు ఇవాళ రైతులకు క్షమాపణ చెప్పవలసిన ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 18 కోట్లు కూడా ఇప్పటికే రైతులకు అకౌంట్లో జమ చేసింది. కొన్ని టెక్నికల్ ఇష్యూలో కూడా అది పెండింగ్లో ఉంటుంది. మరొక వైపు రైతు భరోసాకు సంబంధించి కూడా క్యాబినెట్ సబ్ కమిటీని అంటే ఏర్పాటు చేయడంతో పాటు విధి విధానాలు కూడా ఇప్పటికే రూపొందిస్తుంది. త్వరలో కూడా అది కూడా చేస్తామంటున్నారు. కానీ మరి మీరు ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రైతుల పక్షాలు అంటున్నారు అది మోసమే అంటున్నా.
64 లక్షల మంది క్రాప్ లోన్ తీసుకున్న యొక్క రైతులు ఉంటే నువ్వు 22 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్నారన్నట్టుగా మాట్లాడుతూ ఇవాళ వాళ్ళకు కూడా పూర్తిగా చేయకుండా అనేక మంది 20-30 వేల మంది రూపాయలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. నువ్వు ఏదో ఒకటి పెట్టి ఎన్నికల ముందు ఇవాళ ఏ ఒక్క కండిషన్స్ కూడా చెప్పలేదు, కానీ ఎన్నికలైన తర్వాత అధికారంకి వచ్చినాక ఎట్లా రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టాలి, ఎట్లా రుణమాఫీ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని ఏదేదో కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇవాళ రైతులను మోసం చేస్తున్నావు. ఇవాళ రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ అవకాశం వస్తే ఈ కాంగ్రెస్ పార్టీని విసిరి బంగాళాఖాతంలో పడేయడానికే సిద్ధంగా ఉన్నారు రైతులు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే రైతులకి రుణమాఫీ చేసిన ఏదైతే 18,000 కోట్లు కావచ్చు, అదేవిధంగా మరో కొంత చేయవచ్చు, మొత్తం నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతులకి మోసం చేసింది, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చింది అంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడ రైతుల కోసం దీక్షలు ధర్నా చేసే నైతిక బీజేపీకి లేదని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి ఎలా చూడవచ్చు? అది అబద్ధమైన యొక్క ప్రచారం. రైతులకు కిసాన్ సన్మాన్ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లో 11,30,00,000 మంది రైతులకు దేశవ్యాప్తంగా వాళ్ళ అకౌంట్లో పైసలు ఇచ్చిన యొక్క చరిత్ర నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని. ఇంకా కూడా ఆ విధంగా ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఏదైతే ఈ యొక్క ఎరువుల యొక్క సబ్సిడీ పైన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది. కానీ మీరు ఇవాళ ఎట్లయినా ఎన్నికల్లో గెలవాలని ఓట్లు వేయించుకోవాలని అబద్ధాలు మాట్లాడి హామీలు ఇచ్చి ఇవాళ దాని నుంచి పారిపోతున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీకు మాట్లాడే రైట్ ఎక్కడన్నా మీకు దమ్ముంటే రండి, ఇక్కడ రైతులతో మాట్లాడితే తెలుస్తుందని చెప్పి, లేదంటే ఏ గ్రామానికి అంటే ఆ గ్రామానికి వెళ్దాం, రైతుల ముందట చర్చిద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎంతమంది రైతులు ఇక్కడికి హాజరవుతున్నారు? ఈ దీక్షకి ఎవరెవరు నాయకులు ఈ దీక్షకు హాజరు కాబోతున్నారు? అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు తెలంగాణ ప్రజలకు చెప్పబోయే అంశం ఏంటి? రైతుల పక్షాన మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రధానమైన 8 డిమాండ్లు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఒకటి 2 లక్షల వరకు రుణమాఫీ. రెండోది రైతు భరోసా, రైతులందరికీ భూమి ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు. 15,000 ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇంతవరకు సీజన్ అయిపోయింది, రెండో సీజన్ వస్తున్నది, ఇంతవరకు ఇవ్వలేదు. మూడోది రైతు కూలీలకు 15,000 ఇస్తామన్నారు. నాలుగోది కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, అకౌంట్లో ఇస్తామన్నారు, వేయలేదు. ఐదోది ఏదైతే వడ్లు పండించిన రైతులందరికీ 500 రూపాయలు అని చెప్పి ఇవాళ మాట మారుస్తున్నారు. ఆరోది ఏంటంటే రైతు బీమా, ప్రతి ఒక్కరికి రైతు కనుక చనిపోతే దానికి బీమా ఇస్తామన్నారు. ఏడోది ఏంటంటే ఏదైతే ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామన్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా కానీ ఇంకే కారణంగా కానీ నష్టపోతే రైతులకు నష్టపరిహారం. ఎనిమిదోది ఏంటంటే ధరణి సమస్యలు. ఇవాళ లక్షల మంది రైతులు వాళ్ళ భూములు యొక్క అగమ్య గోచరమైన యొక్క పరిస్థితి, దాని మీద లక్షల కోట్ల కుంభకోణం అయిందన్నారు. మరి ఏమైంది? మీరు కాంప్రమైజ్ అయిపోయినా బీఆర్ఎస్తోనే అంటున్నా. ఎందుకు దాన్ని ఇవాళ తెలుసలేదు? అందుకోసమే ఈ 8 డిమాండ్ల పైన ఇవాళ ఈ యొక్క 24 గంటల దీక్ష, ప్రజాప్రతినిధుల దీక్ష చేస్తున్నాం. దీనికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. రైతులు బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు రాబోతున్నారు. ఇది కేవలం ఆరంభమే అంటున్నా. ఈ ప్రభుత్వానికి దీన్ని బట్టి వాళ్ళ యొక్క ధోరణి మార్చుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము అల్టిమేటం ఇస్తున్నాం. అంటే మొత్తంగా ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే రైతు బీమా కావచ్చు, కౌలు రైతులకు సంబంధించిన హామీలు కావచ్చు, ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రైతుల పక్షాన ఉండి పోరాడుతుంది బీజేపీ. కేంద్రంలో ఫసల్ బీమాకు సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతుల పక్షాన ఉంటుంది, అదేవిధంగా ప్రజల పక్షాన ఉంటుంది. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని కూడా ఇటు కాంగ్రెస్ కి అదే ఏదైతే వార్నింగ్ ఇచ్చారు. కెమెరామెన్ శాంతో, శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. టీపీసీ